అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు రూపొందించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో 4 ప్రధానమైన సబ్జెక్టులు ఉన్నాయండి. సో విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి ఏంటి ఆ 4 ప్రధానమైన సబ్జెక్టులు ఒకసారి చూసినట్లయితే ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో అందులో ప్రధానమైన సబ్జెక్ట్ అయినటువంటి ఎకానమీ గురించి అయితే చాలామంది అభ్యర్థులు అయితే ప్రస్తుతం మార్కెట్లో చిరంజీవి సార్ ఏ పుస్తకం ఉంది, అలానే చిరంజీవి సార్ లేటెస్ట్ అప్డేట్ బుక్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగిందండి. సో ఈ విషయం కొరకై చిరంజీవి సార్ని అయితే మేమైతే సంప్రదించడం జరిగిందండి. సో సార్ కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించారు. సో ఇటువంటి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో ఒకసారి కంటెంట్లోకి వెళ్దాం. సో ప్రస్తుతం ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ మార్కెట్లో ఉన్నటువంటి బుక్ ఏంటంటే 6th ఎడిషన్ బుక్ అండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఈ బుక్ కోసం నేనైతే సిలబస్ అనాలిసిస్ అయితే చేయడం జరిగిందండి. సో ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి అయితే చూడండి మిత్రమా. సో ఆల్రెడీ మీకు ఒక విషయం తెలియజేశానంటే ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూసుంటారో వారికి ఒక విషయం తెలియజేస్తాను. సో చిరంజీవి సార్ 4th ఎడిషన్ వరకు ఏంటంటే పాత గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మరి 4th ఎడిషన్ వరకు రాయడం జరిగిందండి. సో ఎగ్జాంపుల్ అక్కడ పాత సిలబస్లో జాతీయ ఆదాయం 5వ టాపిక్ అయితే పుస్తకంలో కూడా 5వ టాపిక్ రాయడం జరిగింది. అంటే ఓన్లీ గ్రూప్ 2 పర్పస్పై అయితే ఆ పుస్తకం అయితే రాయడం జరిగిందండి. మరి 5th, 6th ఎడిషన్లు ఏ విధంగా రాయబడ్డాయంటే, సో మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా అంటే కానిస్టేబుల్ నుండి కలెక్టర్ వరకు ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎకానమీకి సంబంధించి వారందరికీ ఈ బుక్ యూజ్ఫుల్గా అయ్యేటట్టు అంటే పదజాలాలకు సంబంధించి సో బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ప్రతి అంశాన్ని అయితే ఈ యొక్క కొత్త పుస్తకాల్లో రాయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ చదివితే అంటే ఎకానమీ అంటే ఏంటి, ఎకానమీలో ఏ పదజాలాలు ఉంటాయి, మొత్తం ఒక ఇండెక్స్ చాప్టర్ అంతా ఫస్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి మీకు చూస్తే తెలుస్తుంది. అలానే సిలబస్ కూడా ఒక ఆర్థిక శాస్త్ర నిర్మాణం ఏంటి ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా రాయడం జరిగిందండి. ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. సో ప్రెజెంట్ ఉన్న బుక్ ఏంటంటే 6th ఎడిషన్ బుక్ అండి. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో చిరంజీవి సార్ లేటెస్ట్ అప్డేట్ బుక్ ఎప్పుడు వస్తుందంటే ప్రజెంట్ సార్ ఎలక్షన్ బిజీలో ఉన్నా సరే విద్యార్థులు ఎవరు కూడా, ఎందుకంటే విద్యార్థులు అంటే సార్కి ఎంతో ఇష్టం. సో విద్యార్థుల కోసం సార్ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి సో ఈ యొక్క ఎలక్షన్ దేంట్లో ఉన్నా సరే విద్యార్థులను ఉద్దేశించి పుస్తకం అప్డేట్ చేయాలి కాబట్టి సో ఈ పనిలో కూడా ఉన్నారండి. సో మ్యాక్సిమం బుక్ ఏంటంటే ఎలక్షన్ అయిన వితిన్ 1 or 2 వీక్స్లో బుక్ అయితే మ్యాక్సిమం రావడం జరుగుతుందండి. సో ఇది ఈ యొక్క ఎకానమీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఈ మే 1st వీక్ ఆర్ 2nd వీక్లో కానీ లేకపోతే ఎలక్షన్ అయిన తర్వాత 1st or 2nd వీక్లో కానీ మ్యాక్సిమం బుక్ అయితే మనకు వచ్చేస్తుందండి. సో మిత్రమా, చాలామంది కాల్ చేశారు కాబట్టి మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలియజేశానండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో తర్వాత సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.